ఉంటున్నారు. అందుకని మనిషి జీవితంలోకి పరిపూర్ణ ఆశీర్వాదం, పరిపూర్ణమైన దీవెన పొందలేక ఏదో లోటు, ఏదో నష్టం నీలో కలుగుతూనే ఉంది. కారణం ఏంటంటే నీ జీవితంలోకి పరిపూర్ణత లేదు, పరిపూర్ణ సమర్పణ లేదు. యేసుక్రీస్తు వాక్యానికి లోబడిన వాడుగా లోబడకుండా లోబడినట్టు నడుస్తున్నావు కనుక నీ నటనే నీ జీవితానికి, నీ కుటుంబానికి క్షేమాభివృద్ధి లేకుండా చేస్తూ ఉంది. నువ్వు దేవుని దగ్గర సంతోషంగా ఉండుటకు దేవుని కలిగిన వారుగా ఉంటే మంచిది. సో మనకు అంశాన్ని ధ్యానం చేస్తున్నామండి. సహోదరి నా ఈ పాట పాడతారు ఒకసారి. ఏమైంది పాడతారా? పాడండి. ప్రాణేశ్వరి సహోదరి, ప్రాణేశ్వరి నా ప్రియురాల, నా పౌరమా. పాడా? అవునా? అంతేనా? నాకు పాట రావు, అంతేనా? పాడదాం, పాడండి. ప్రాణేశ్వరి సహోదరి, ప్రాణేశ్వరి నా ప్రియురాల, నా పౌరమా, నా ప్రియురాల, నా పౌరమా, సహోదరి ప్రాణేశ్వరి, సహోదరి ప్రాణేశ్వరి నీ ప్రేమెంతో మధురం మధురం, నీ జిహ్వ క్రింద మధు క్షీరముండును. నీ ప్రేమెంతో మధురం మధురం, నీ జిహ్వ క్రింద మధు క్షీరముండును. నీ చిగురులు దానిమ్మ వనములో, నీ చిగురులు దానిమ్మ వనములో, ఎంతైన శ్రేష్ఠ ఫల వృక్షములు, ఎంతైన శ్రేష్ఠ ఫల వృక్షములు. సహోదరి ప్రాణేశ్వరి, సహోదరి ప్రాణేశ్వరి. హల్లెలూయా. దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు విందాం. సహోదరి నా ప్రాణేశ్వరి, ఈ వాక్యాన్ని ధ్యానం చేస్తున్నాం. సహోదరిలో నుంచి ప్రాణేశ్వరి అంతస్తులోనికి రావటానికి ఇది 7వ అంతస్తులో మేడ అని నేర్చుకున్నాం. మన గతంలో సహోదరు అంటే ఎవరో, ఎందుకు ప్రాణేశ్వరిగా మారిందో నేర్చుకున్నాం. ఆ సహోదరి ఎవరో అంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రక్కలో నుంచి వచ్చిందే సహోదరి అని పోయిన వారం నేర్చుకున్నాం మనం. సహోదరి ఆదాము అనగా మొదటి ఆదాములో నుంచి ప్రక్కలో నుంచి అవమ్మ వచ్చింది. ఆమెను చూసి నా ఎముకలో ఎముక, నా ప్రాణేశ్వరి అని చెప్పాడు అని నేర్చుకున్నాం. అలాగే యేసుక్రీస్తు ప్రభుల వారు సర్వమానవాళి కోసం ఆకాశానికి భూమికి మధ్యలో ప్రక్కలో బళ్ళెం పొడవబడి అందులోంచి రక్తాన్ని గాలిస్తే రక్తంలో కడగబడి వచ్చిందే, బయటికి వచ్చిన దాన్నే సహోదరు అన్నారు. అంటే సంఘము ఎక్కడి వచ్చిందో అంటే యేసుక్రీస్తులో నుంచి. సంఘము ఎక్కడి నుండి వచ్చిందయ్యా, ఎక్కడ పుట్టిందయ్యా అంటే యేసుక్రీస్తులో నుంచి బయటకు వచ్చింది. అది పుట్టింది
అది సహోదరి అని చెప్పబడింది. ఇప్పుడు సంఘం ఎక్కడున్నాయో, ఏ స్థాయిలో ఉందంటే సహోదరి అంతస్తులో ఉంది అని నేర్చుకున్నాం. ఈ సహోదరిగా మార్చబడటానికి ఎవరైనా ఎందుకు మారిందంటే మనం ఏం నేర్చుకున్నామంటే, సహోదరి అంటే అందులో చేర్చబడటానికి ఎలాగా అంటే, 1 మార్చబడిన వారు, 2 కడగబడిన వారు, 3 చేర్చబడిన వారు. ఇలా 4 విషయాలు మనం ధ్యానం చేశాం. మనిషి జీవితంలో దేవుని దగ్గర ఉపదేశాన్ని నేర్చుకుని, బోధను విని, వాక్యాన్ని విని, వాక్యంలో జీవిస్తే వాళ్ళందరూ సంఘంలో చేర్చబడితే, ఒకే రోజు పౌలు గారు బోధిస్తుంటే, ఉపదేశము చేస్తూ ఉంటే 3000 మంది సంఘములో చేర్చబడను. ఆ సంఘము ఆదిమ సంఘం. సంఘము ఏ స్థాయిలో ఉందంటే సహోదరి అంతస్తులో ఉందని గత పాఠాల్లో నేర్చుకున్నాం. ఇప్పుడు సహోదరి అంతస్తులో మొదటి అంతస్తు ఇది. ఈ సహోదరిలో నుంచి ప్రాణేశ్వరిగా ఎక్కాలి. ఒక్కొక్క మెట్టు ఎక్కుకుంటూ పోతే చివరున్న దాన్ని ప్రాణేశ్వరి అన్నాడు. ఆ ప్రాణేశ్వరి కావాలంటే, నీవు ప్రాణేశ్వరిగా మారాలంటే, నీవు ప్రాణేశ్వరి అంతస్తుకి మార్చబడాలంటే నువ్వేమి చేస్తూ ఎలా ఎక్కాలో నేర్చుకున్నాం. అంటే సంఘము ప్రస్తుతానికి సహోదర అంతస్తులో ఉంది. రెండోది, ఈ సహోదరి తర్వాత పరిచారికుల అంతస్తు. పరిచారికులుగా ఉండాలి. రెండో అంతస్తు ఏంటో అంటే పరిచారికులు, పరిచయం చేసేవారు. వీరు ఎక్కడి వస్తాయంటే సంఘములో నుంచి. సంఘములో రక్షణ పొంది, మార్పు చెంది, మారు మనసు పొంది, దేవుని కలిగి దేవునితో ఉండేవారు మాత్రమే సంఘంలో పరిచర్యకులుగా ఉంటారు, పరిచర్య చేస్తూ ఉంటారు. ఎవరైతే రక్షణ లేకపోతే, మార్పు లేనివాడు పరిచర్య చేయలేడు. పరిచర్య చేయడానికి అర్హుడు కూడా కాదు. ఎందుకంటే మారు మనసు లేకపోతే, రక్షణ లేకపోతే సంఘంలో పరిచర్య చేయలేడు. మీరు పరిచర్య చేస్తుంటే మీకు అసిస్టెంట్ ఉంటారు. ఎందుకంటే మీకేముంటారు? అసిస్టెంట్లు. చెయ్యి అజ్జయ్ అంటారు. ఎందుకని? మారు మనసు లేదు కాబట్టి. మారు మనసు పొందిన వాడే పరిచయం చేస్తాడు. మారు మనసు ఉంటే ఇంకొక పని పురమాయించు. ఎందుకని? వాడు తగ్గించి, వాడు మార్పు కలిగిన వాడు. సంఘములో నుంచి వారు పరిచారికులు ఎక్కడి నుంచి వస్తారంటే సంఘములో నుంచి, సహోదరి అంతస్తుల్లో నుంచి పరిచారికులు వస్తారు. ఆ పరిచారికులు ఏం చేస్తారంటే, పరిచారికులు దేవుని సన్నిధిలో పరిచయం చేస్తూ ఉంటారు. దేవుని మందిరములో, సన్నిధిలో, సంఘములో సాకుడికి, దేవుని ఎదుట పరిపూర్ణ పరిశుద్ధులుగా స్టేటస్ మెయింటైన్ చేయరాళ్ళు. స్టేటస్ మెయింటైన్ చేయరు. నీకు అసిస్టెంట్లు ఉండరు, అసిస్టెంట్లు పెట్టుకోరు. అన్నీ వాడే చేస్తూ ఉంటాడు. పని చేస్తుంటే ఇంకోటి వచ్చాడు, ఈ పని చేయాలి అంటాడు, ఆ పని చేయంటాడు. ఆడి పని చేస్తాడు, నీ పని అంటే అసిస్టెంట్లుగా ఉండే అవకాశం లేదు. ఎందుకంటే వాడు సంఘములో నుంచి రక్షించబడ్డాడు. స్టేటస్ లేదు, స్టేటస్ చంపేశాడు, హోదాను చంపేశాడు. యేసుక్రీస్తు ప్రభువుని ధరించుకున్నాడు కాబట్టి ఆ వ్యక్తి అన్ని వేళల్లో తన్ను తాను ఉపేక్షించుకొని దేవుని పరిచర్య కొనసాగించేవారుగా ఉంటారు. ఇది రెండవ అంతస్తు. అంటే సహోదరులో నుంచే పరిచారికులు వస్తారు. ఆ పరిచర్య చెయ్యాలంటే మనకు కొన్ని క్వాలిటీస్ ఉండాలి. దేవుడు చెప్పాడు, నేను పరిచర్య కోసం ఏర్పాటు చేసుకుంటున్నాను అన్నాడు. ఒక వ్యక్తి రక్షణ పొంది, మార్పు చెంది, మారుమనసు పొంది యేసుక్రీస్తు ప్రభువుని ధరించుకుంటే, రక్షణ పొంది, మార్పు చెంది, మారుమనసు పొంది యేసుక్రీస్తు ప్రభువుని ధరించుకున్న వాడు పరిపూర్ణంగా పరిచారికుడిగా మార్చబడతాడు. ఎందుకంటే వాడు సంఘములో రక్షణ పొందిన వాడు, సంఘములో రక్షణ పొందిన వ్యక్తి కాబట్టి ఆ వ్యక్తినే పరిచయం చేయటానికి ఏర్పాటు చేస్తారు. ఆదిమ సంఘంలో ఆది అపోస్తలులు సంఘం ఏర్పాటు చేస్తే సంఘంలో పౌలు భక్తుడు చెప్పాడు, అయ్యా అన్ని పనులు చేయలేకపోతున్నామయ్యా, సంఘంలో పరిచర్య చేయటానికి, పరిచర్య ధర్మము జరిగించడానికి కొంతమంది పరిచారికులు కావాలి అంటే ప్రార్థన చేశాడు పౌలు గారు. ప్రార్థన చేస్తే
దేవుడు పౌలు గారికి బయలుపరిస్తే కొంతమందిని పరిచర్య కోసం ఎన్నుకున్నాడు, పరిచర్య కోసం ఏర్పాటు చేసుకున్నారు. వారికి ఆ పరప్ప చెబితే వారు సర్వలోకానికి వెళ్ళి దేవుని పరిచర్య చేశారు. సంఘంలో దేవుని పరిచర్య చేశారు, సేవకుడికి దేవుని పరిచర్య చేశారు. సంఘ క్షేమాభివృద్ధిలోకి రావటానికి కారణం ఏంటంటే పరిచారకులు. పరిచారకుడు ఎవరంటే రక్షణ పొందినవాడు, మారుమనసు పొందినవాడు. రక్షణ మారుమనసు పొందకపోతే చీపు పట్టుకుని ఊడవలేను, చీపురు పట్టుకుని గుడి ఊడవలేను. గొడవ ఊడలేకపోతున్నావంటే నా ప్యాంట్ వేసుకున్నా చక్కర అయిపోతుంది అనుకున్నామంటే ఏంటంటే నీ దగ్గర పరిపూర్ణ మార్పు లేదు. పరిచారకుడు ఎప్పుడు కూడా రక్షణ పొంది ఉండాలి. అది పరిపూర్ణ రక్షణ పొందిన వాడిగా ఉంటేనే వారు పరిపూర్ణంగా చేయబడతారు. ఎవరయ్యో దేవుని సన్నిధిలో పరిచారకుడు ఉండాలంటే నువ్వేం చేయాలంటే దేవుడు చెప్పాడు, ఎవరు దేవుని పరిచర్య చేస్తారంటే ఒకటి ఎన్నుకోబడ్డవారు అని. దేవుని చేత ఎన్నుకోబడ్డవారు దేవుని మందిరములో పరిచర్య చేయాలి, దేవుని మందిరములో పరిచర్య జరిగించాలి. ఆ దేవుని పని, సంఘ పని. సంఘంలో పరిచర్య జరగటానికి దేవుడు నిన్ను దేవుని చేత నువ్వు ఎన్నిక చేయబడాలి. రెండవ దినవృత్తాంతములు 29:11 చదువుదాం. 2వ దినవృత్తాంతములు 29. అమ్మా, నా కుమారులారా నాకు పరిచారకులయ్యుండి. గమనించ, పరిచారక చేసి ఏం చేయాలంట? నాకు పరిచారకులు ఉండాలి. నా కుమారులారు. ఈ కుమారులంటే యేసుక్రీస్తు రక్తంలో కడగబడ్డ వారులారు, రక్షణ పొందిన వారులారు, దేవునితో ఉన్నవారులారు, సంఘములో ఉన్నవారులారు. సంఘములో నుంచి పరిపూర్ణంగా మార్చబడితే నిన్ను నేను నా కుమారుడిగా అంగీకరించాను. నా కుమారులారు మీరు చదువు. నా కుమారులారా పరిచారకులయ్యుండి. ధూపము వేయటానికి పరిచారుడు ఏం చేయబోట? పరిచయం చేసేవాడు ఏం చేయాలా? ధూపం వేయాలంటే, ధూపం అంటే ప్రార్థన చేయాలి. ఇక్కడ వాళ్ళే సంఘ పెద్దలు, ఎవడు పట్టాడు సంఘ పెద్ద కొంటే కుదరదు. పరిచారికి ఉండేవాడు మారుమనసు పొందాలి. సంఘ పెద్దలు రావాలంటే పరిచయం, సన్నిధిలో పరిచయం చేసేవాడు రక్షణ పొందాలి, మార్పు చెందాలి, మారుమనసు ఉండాలి, ధూపం వేయాలి, బతుకు మరాలి, కుటుంబాన్ని ఏలే సమర్థిగా ఉండాలి. వాడు మాత్రమే పరిచయం చేయటానికి ముందుకు రావాలి. వాడు దేవుని చదువుకోబడతాడు. నువ్వు కదా అనుకునేదే. నువ్వు వెనుకుంటా పనులవు అక్కడ. ఎవరంట? యేసే అన్నాడు, నేను నిన్ను నా కుమారులుగా అంగీకరించి పరిచయం చేయాలి. పరిచారకులు ఉంటావు, పరిచయం చేయాలి. ఎక్కడ పరిచయం అంటే దేవుని సన్నిధిలో నీవు ధూపం వేయాలయ్యా. అంటే ప్రతిరోజు దేవుని సన్నిధికి వచ్చి సన్నిధిలో నీవు ఏం చేయాలంటే ధూపం వేయాలంటే ప్రార్థన చేయాలి. ప్రార్థనా పరుడే మాత్రమే, ప్రార్థనా పరులే పరిచయం చేయడానికి అర్హులయ్యో. జీవితం మారాలి, బతుకు మారాలి, క్రియలు మారాలి, క్యారెక్టర్ ఉండాలి, యేసైతే ఎన్నుకోబడాలి. యేసుక్రీస్తు ప్రభు ఎవరిని ఎన్నుకుంటే వాడే పరిచయం చెయ్యాలి అని అన్నాడు. పరిచారకుడు నా కుమారులారా పరిచారకులయ్యుండి ధూపం వేసుటకును దేవుని సన్నిధిలో నిలబడట. ఒకటేమో ధూపం వేయాలట, దేవుని సన్నిధిలో నిలబడి ఉండాలి. దేవుని సన్నిధిలో నిలిచి ఏం చేయాలి అంటే దేవుని సన్నిధిలో ఉండి మొత్తం తుడిచేవారుగా ఉండాలి, కడిగేవాడుగా ఉండాలి, ఊడ్చేవాడుగా ఉండాలి, అన్ని శుద్ధిపరిచేవాడుగా ఉండాలి. దేవుని సన్నిధిలో నిలబడి నువ్వేం చేయాలి? పెత్తనాలు చేయడం కోసం కాదు, పెత్తనాలు చేయరు. సన్నిధిలో నిలబడి నువ్వేం చేయాలంటే పరిచయం చేయాలి, పరిచయం చేయాలి. నిలిచి ఉండి చూడాలి. ఇక్కడ బూజు ఉందా, బూజు కొట్టాలి. మురికి ఉందా, మురికి తోడవాలి. అన్ని సన్నిధిలో నిలబడి నీవు పరిచయం చేయాలంటే నిలబడి అన్ని చూసి ఏది లోటుగా ఉంటే, లోపముగా ఉంటే తుడిచి శుద్ధి చేసి క్లియర్గా కడిగేవాడే పరిచారకుడు. వాడు ఎక్కడి నుంచి వస్తాయంటే సంఘములో నుంచి. అండగా ఆదిమ సంఘములో నుంచి రక్షణ పొంది మార్పు చెంది మార్పు పొందిన వాడు మాత్రమే ఈ పనులు చేయగలడు.
ఈ పనులు చెయ్యాలి. పరిచారికులు, పరిచారం చేసేవాళ్ళు పరిచయం చేయాలని బిళ్ళ ప్రాజాలు కాదు. బతుకు మారాలి, జీవితం మారాలి, లోపడిబడి ఉండాలి, దేవుని చేత ఎన్నుకోబడి ఉండాలి. దేవుని చేత మనకు సాల్వేషన్ అనే ఒక రూల్ ఉంటుంది. ఏంటంటే సంఘ పెద్ద అనేవాడు సిఓ గారి ద్వారా ఎన్నిక చేయబడాలి. దాని రెగ్యులేషన్, అది రూల్, అది సంఘ పెద్ద సిఓ గారి ద్వారా, ఏ గారు ఉంటే ఐ గారి ద్వారా ఎన్నిక చెప్పాలి. మనకేం లేదు ఇక్కడ, సిఓ విలువ లేదు, ఐగారు విలువ లేదు, ఐగారు కుక్క. మేమేరా రే ఎన్నుకుంటామో అంటారు మీరు. వాక్యం అంటుంది దేవుడు ఎన్నుకున్నాడు ఆయన్ని పరిచయం చేయటానికి. దేవుడు వాడు ఎన్నుకున్నాడు. దేవుని చేత ఎన్నిక చేయబడ్డవాడు నిజాయితీగా ఉంటాడు, ప్రార్థపరుడుగా ఉంటాడు, భక్తిగా ఉంటాడు, నమ్మాడు, దేవుని సందులో పరిచయం చేస్తూ ఉంటాడు. అందుకని నా కుమారులారా పరిచయం చేయటానికి ఎన్నుకున్నాను. మీరు ధూపం వేయటానికి, దేవుని సన్నిధిలో నిలబడి ఉండటానికి. అమ్మా, తనకు పరిచయం, ఎవరికి? తనకంటే దేవునికి పరిచయం చేయటానికి యెహోవా మిమ్మల్ని ఏర్పాటు చేసుకుంటే. ఎందుకు ఎన్నుకున్నట? పరిచయం చేయడానికి. పరిచయం 3 భాగాలు చెప్పడా. యెహోవా నిన్ను ఎన్నుకున్నాడు. ఎందుకంటే దేవుని సన్నిధిలో పరిచయం చేయాలి, ధూపం వేయాలి, నిలబడి చూడాలి, పరీక్షించాలి. దేవుని సన్నిధిలో నీ జీవితంలో చేయలేని గొప్ప పరిచర్య చేయటానికి దేవుడు నిన్ను ఎన్నుకొని ఏర్పాటు చేసి. కాబట్టి ఆ పనిని చదువు, ఆ పనిని అశ్రద్ధ చేయొద్దయ్యో. అంటే పరిచర్య చేసే పని, దేవుని సన్నిధిలో పరిచారికుడిగా ఉంటూ దేవుని సన్నిధిలో పరిచర్య చేసే పని అశ్రద్ధ చేయకూడదు. ఆ పని దేవుని చిత్తమై ఉండాలి. ఆ పరిచర్య దేవునికి ఇష్టంగా ఉండాలి. అందువలన ఏం చేయాలంటే పరిచర్య చేయటానికి కోసం దేవుని చేత ఎన్నుకోబడి ఉండాలి. వారే దేవుని సన్నిధిలో నిజమైన పరిచర్య చేయగలరు. అలా కాకుండా ఎవడ పడతాడు దుప్పటేస్తే అన్ని దుప్పటి కింద గిడిచిపోతా పరిచర్య సరిగా జరగదు. పరిచర్య చేయటానికి ఒకటేమో ఎన్నిక చెప్పండి. మరొక మాట ఉంటుంది, బైబిల్ చూద్దాం. యెషయా గ్రంథం 56:6 చూద్దాం. యెషయా 56:6. అమ్మా, విశ్రాంతి దినమున అపవిత్రపరచకుండా గమనించాలి. పరిచయం చేసేవాడంట, పరిచారకుడు ఎలా ఉంటాడంటే విశ్రాంతి దినమును అపవిత్రం చేయకూడదంట. అంటే ఆదివారాన్ని నీవు అపవిత్రం చేయకూడదు, శుద్ధిగా ఉంచాలి, పవిత్రంగా ఉంచాలి. నువ్వు పవిత్రుడిగా ఉండాలి. ఆదివారం ఆరాధనను పవిత్రంగా చేయాలి. మందిరాన్ని విశ్రాంతి దినమును పవిత్రంగా ఆచరించాలి. శుద్ధి లేకుండా, భయం లేకుండా, భక్తి లేకుండా, పవిత్ర జీవితం లేకుండా పరిచర్య చేయకూడదు అన్నాడు. వాడు ఏం చేయాలంట? ఆదివారం విశ్రాంతి దినమును అపవిత్రపరచకుండా నా నిబంధనను దేవుని నిబంధనను ఆధారం చేసుకుంటూ యెహోవాకు దాసులై యెహోవా నామమును గమనించారు. ఒకటేమో విశ్రాంతి దినాన్ని పరిశుద్ధం చేయాలి, రెండోదేమో నిబంధనను ఆచరించాలి, మూడోదేమో దేవుని దాసులుగా ఉండాలి, నాలుగోదేమో ఆయన సన్నిధిలో యెహోవా నామాన్ని ప్రేమించేవాడే పరిచారకుడు అండి. ఏమి లేకపోతే నీ సంఘ పని పడదు. సంఘ పనే కాదు, ఏ పనైనా పరిచయం చేయడానికి ఇతడు ఏమి ఉండవు. పరిచయం చెయ్యాలంటే అది ఆడ, మగ, కుర్రోడా, పెద్దోడా, ఎవడైనా సరే దేవుని అసలు పరిచయం చేయాలంటే మారు మనసు పొందినడు కావాలి. మారు మనసు పొందాలి. నీ మారు మనసు నిజమైనదిగా ఉండాలి. డూప్లికేట్ కాదు, ఆచారం కాదు, అలవాటు కాదు. దేవుని సన్నిధిలో నుంచి పరిచారకులు ఎక్కడి నుంచి వస్తారంటే సంఘంలో నుంచే
వస్తారు. వారు ఎవరయ్యా అంటే రక్షణ పొందిన వారు. వారు ఎవరయ్యా అంటే మార్పు చెందిన వారు. వారు ఎవరంటే దేవుని చేత పరిచర్య చేయటానికి ఎన్నిక చేయబడ్డ వారు. వారైతే ఎవరు దేవుని చేత ఎన్నిక చేయబడతారో వారు విశ్రాంతి దినాన్ని పవిత్రంగా ఉంచుతారు. దేవుని నిబంధన పాటించే వారిగా ఉంటారు. దేవుని ప్రేమించేవారుగా, యెహోవా నామమును ప్రేమించేవారుగా ఉంటారు. వారు నిజమైన పరిచర్య చేస్తారు, పరిచారకులుగా ఉంటారు అన్నాడు. ఈ సహోదరి అంతస్తులో నుంచి పరిచారకుల అంతస్తులు రావటానికి ఎక్కడ నడవాలంటే సంఘంలో నుంచే తేవాలి, సంఘం నుంచి రావాలంటే వారు దేవుని చేత ఎన్నుకోబడాలి. అప్పుడు వాడు చెప్పాడు, నేను ఎవరు ఎన్నుకుంటానో వారికి గుణ లక్షణాలు ఉండాలయ్యా. ఈ గుణ లక్షణాలు లేనటువంటి వాడు పరిచర్య ధర్మాన్ని పాడు చేస్తాడు. ఈ గుణ లక్షణాలు లేనటువంటి వాడు ఆదివారాన్ని పాడు చేస్తాడు, పెత్తనం చేస్తూ ఉంటాడు, పెత్తనం చేసి సమస్త భ్రష్టత చేస్తూ ఉంటాడు. అందుకని దేవుడు చెప్పాడు, సంఘములో నుంచి పరిచారకులు రావాలి. ఆ పరిచారకులు ఇలా ఉంటే 4 గుణ లక్షణాలు కలిగిన వారుగా ఉండాలి. మూడో చెప్పాడు, పరిచారకుడు సపరేట్గా ఉండాలంట. ఎస్, థ్యాంక్ యూ. పరిచారకుడు వేరే ఉండాలి. దేనిలో నుంచి? మందు కొట్టులో నుంచి, అన్నిల్లో నుంచి, ఈ లోక సంబంధ ఆచారాలు, ముఖ్యంగా రాజకీయ సంబంధంలో నుంచి. ఎక్కువ రాజకీయ కూటి కుట్ర రాజకీయాలు మనకి. రాజకీయ జీవితంలో నుంచి, లోకంలో నుంచి వేరు చేయబడాలి. సంఖ్యాకాండం 18వ అధ్యాయం, సంఖ్యాకాండం 18:2 చదువుదాం. సంఖ్యాకాండం 18:2. అనగా లేవి గోత్రికులైన నీ సహోదరులను నీవు దగ్గర తీసుకున్నట్లయితే వారు నీతో కలిసి నీకు పరిచర్య ఎవరు చేసుకో దగ్గరికి ఎవరు తీసుకోవాలా? లేవీలు చెప్పాడైనా లేవీలో నుంచి సహోదరుల్ని దగ్గరికి తీసుకోమండి. ఎవరు తీసుకోవాలి? దగ్గర తీసుకోవాలి. ఎవరు? మోషే ఎవరు? నాయకుడు. అంటే పరిచర్య చేసేవాడిని వేరు చేసి దగ్గర ఎవరు తీసుకోవాలా? నేను తీసుకోవాలి. అంటే యాజకుడు నాతో పని చేయాలి కదా. నేను వారిని వేరుపరిచి నేను వారిని దగ్గరికి తీసుకున్న తర్వాత వారు నీతో కలిసి పరిచయం చేయాలట. పరిచారికుడు నేను పరిచారకుడయ్యా, నేను తుడుతానయ్యా అంటానులే. ఎందుకని? హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్ ఉంటుంది, అక్కడి పర్మిషను రావాలి. నీ స్థానం చేయడానికి కుదరదు. నీకు ఇక్కడ పరిచయం చేయడానికి వచ్చా నేను పరిచారకుడయ్యా, నేను సంఘ పెద్దనయ్యా, నేను సెక్రటరీనయ్యా, నేను ఈడినయ్యా అంటే కుదరదు. ఎవరు ఇక్కడ డిపార్ట్లో నుంచి పర్మిషన్ రావాలి. నీకు ఏం చేయాలో అంతే అని అన్ని అంటలా ఈ బైబిల్ చెబుతుంది. బైబిల్ అంటే నీ సహకారిగా ఉంటూ వారు నీతో కలిసి నీ పరిచయం చేయాలయ్యా. నీతో కలిసి పరిచయం చేస్తుంటేనే ఆ సంఘం బాగుండుద్ది. నీతో కలిసి పరిచయం చేస్తుంటేనే ఆ ప్రజలు బాగుంటారు. నువ్వుగా ఉండి వాళ్ళుగా ఉంటే సంఘం డ్యామేజ్ అయిపోద్దయ్యా. ఆ సంఘం ఎవరయ్యో? సహోదరి అంతస్తులో ఉందయ్యో. క్రీస్తు యేసు రక్తంలో కడగబడిందయ్యో. క్రీస్తు యేసు సంఘం అయ్యో. క్రీస్తు యేసు సంఘం పరిశుద్ధంగా ఉండాలి. క్రీస్తు యేసు సంఘం దేవునికి ఇష్టంగా ఉండాలి. క్రీస్తు యేసు సంఘంలో సభ్యులు పరిపూర్ణంగా ఆత్మాభివృద్ధి కలిగి ఉండాలంటే పరిచర్య ధర్మము కరెక్ట్గా ఉండాలి. పరిచర్య చేసేవాళ్ళు స్ట్రాంగ్గా ఉండాలి. పరిచర్య చేసేవాళ్ళు దేవుని కలిగి ఉండాలి. పరిచర్య చేసేవాళ్ళు దేవుని చేత ఎన్నిక చేయబడాలి. పరిచర్య చేసేవాళ్ళు మోషే నాయకత్వం, సేవకుని యొక్క నాయకత్వంలో ఉండాలి. సేవకుడితో కలిసి పరిచర్య చేయాలి. నిస్సానంగా డాక్టర్ వాళ్ళు చేయకూడదు. కుదరదు. అలా చేస్తే కుదరదు. ఎందుకని? చట్టం ఉంది ఇక్కడ. అందుకని దేవుని సన్నిధిలో పరిచయం చేయాలంటే నీవు దేవుని చేత ఎన్నిక చేయబడాలి అని
ఆ వాక్యం రాయబడి. అందుకే ఆ వాక్యం ఇప్పుడు చేయమ్మా. అయితే నీ కుమారులను నువ్వు ఎక్కడంటే నీవు నీ కుమారులు ఎవరంట పరిచయం చేసే కుటుంబాలు దేవుని సన్నిధిలో పరిచయం చేయటానికి గుడారం దగ్గరికి గుడారంలోనే ఉండాలి నువ్వు అని లేఖనాలు రాయబడింది. అంటే సహోదరి అంతస్తులో నుంచి రెండో అంతస్తు అంటే పరిచారకుల అంతస్తు. పరిచయం చేసేవాళ్ళు ఎవరంటే దేవుని చేత ఎన్నిక చెయ్యబడిన వారు. దేవునికి సన్నిధిలో సంఘంలో యథార్థమైన పరిచర్య చెయ్యాలంటే వారు దేవుని చేత ఎన్నిక మనుషుల చేత కాదు. మనుషులు ఆడు కూర్చుని ఇటు పేరు రాయండి రా, ఇటు పేరు ఏంటో అని డబ్బా మాట్లాడకుండా అవదో. దేవుని ఎన్నిక చేయబడాలి నువ్వు. దేవుడు నిర్ణయించాలి నిన్ను. నువ్వు ఆ పరిచయం చేయ ఆ పరిచయం చేయడానికి దేవునికి ఇష్టమా లేదా నేనైనా నీవైనా ఎవరైనా ఎవరైనా సరే దేవుని సన్నిధిలో పరిచయం చేయడానికి నీకు ఏముండాలంటే సంపూర్ణ సమర్పణ నీకు. సంపూర్ణ సమర్పణ లేనటువంటి వారు పరిచయం చేయలేరు, ఫెయిల్ అయిపోతారు. సంపూర్ణ సమర్పణ చేయనటువంటి వారు అవమానంగా ఫీలైపోతూ ఉంటారు, పరిచర్యను చేయాలి. నేను ఈ మధ్య విశాఖపట్నం సభలకు వెళ్ళాను. ఇది బాగా వినాలి మీరు. ఆ చర్చి పైన ఒక గెస్ట్ హౌస్ ఉంటుంది, పాస్టర్ గారి ఇల్లు ఎక్కడో ఉంటుంది. ఆ గెస్ట్ హౌస్ పెట్టారు నన్ను. నేను పొద్దున్న లేచి బయట ఆ గుడి పైన తిరుగుతూ ఉన్నా, అటు ఇటు వాకింగ్ చేస్తున్నా. 4 గంటలు కాయన వచ్చాడు. అదంతా నీళ్లు పైప్తో నీళ్లు పెట్టాడు. ఆ వాటర్ డ్రమ్ములు నిండా నీళ్ళు పెట్టాడు. అవన్నీ కడిగాడు. బాత్రూమ్ ల్యాబరేటరీ కడిగాడు. పాల ప్యాకెట్లు తెచ్చాడు, పెట్టాడు. గుమ్మలు పెట్టాడు పాల ప్యాకెట్లు. పేపర్ తెచ్చాడు, పెట్టాడు. అన్నీ క్లీన్ చేసేసరికి 7 అయిపోయింది. 7 గంటలకు వెళ్ళిపోయాడు ఆయన. ఎంత చూస్తా పైన చూస్తాను నేను. పేపర్ తెచ్చి నాకు ఇచ్చాడు ఆయన. నేను పేపర్ చదువుకుంటూ కూర్చున్నా. పని చేసి వెళ్ళిపోయాడు. 10:30కి వచ్చి అదే ఆయనే వచ్చాడు. ఎలా వచ్చేసండి, షూట్ వేసుకొచ్చాడు. ఆయన ఒంటి మీద షూటు 20,000 పైన ఉంటుంది. షూటు వేసుకొచ్చాడు, 20,000 పైన ఉంటుంది. వచ్చి అడుగుతుంటే గోడ పక్కన కింద కూర్చున్నాడు. ఏం వేసుకున్నాడు ఆయన? షూట్ వేసుకుని 20,000 ఖరీదు షూట్ వేసుకున్నాడు. గోడ పక్క కింద కూర్చున్నాడు. మీటింగ్ స్టార్ట్ అయిపోయింది. జనము 20,000 జనం ఉండారు. ఆడు కింద కూర్చున్నాడు. పాస్టర్ గారిని అడిగాను, ఏందయ్యా ఇంత కింద షూట్ వేసి కింద కూర్చున్నాడు ఆయన. ఏంటంటే అయ్యా, ఆయన సమర్పణ కలిగిన వాడయ్యా, తగ్గించుకుని జీవితం ఉందయ్యా అన్నాడు. ఏ అన్నా ఏంటంటే తెర చెబుతాను గురించి అన్నాడు. ఆయనకి ఎంత తగ్గింపు తెలుసండి. ఆయన నెలకి 3 లక్షల రూపాయలు దర్శన భాగం. ఎంత? నెలకి 3 లక్షలు దర్శన భాగం ఇస్తాడు. నువ్వెంత ఇస్తా దేవునికి నువ్వు ఇచ్చా, నీ బతుకు ఇచ్చా దేవునికి ఇచ్చి లెక్క కట్టేప్పుడన్నా. అతను నెలకి 3 లక్షల రూపాయలు దర్శనం ఇచ్చే వ్యక్తి. భోజనానికి వాళ్ళింటికి వెళ్ళాను. భోజనానికి వాళ్ళ ఇంట్లో భోజనం కోట అయిపోయింది. 12 1:30 అయిపోయింది. ఆ ఇంటికి భోజనానికి వెళ్తే ఇల్లంతా చూసే లోపల రాత్రి 9 అయిపోయింది. ఎంతైంది? భోజనం చేయకుండా ఇల్లు చూద్దామండి అంటే ఇల్లంతా చూసి ఆ ఇల్లంతా అన్ని రూములు
చూసి డైరింగ్ కాల్కి వచ్చేసరికి 3 గంటలకు వెళ్ళిన నేను నైట్ అయితే 9 అయిపోయింది. ఎన్ని గంటలు దిగి ఇంట్లో మనం 102 ఎకరాల్లో కట్టాడు ఇల్లు. 1300 లారీలు ఉండి ఆయనకి. ఎన్ని 1300 లారీలు ఉండి, బస్సులు ఉండి, ఆ విశాఖపట్నంలో కాంట్రాక్ట్ అన్ని ఆయనంట. ఆయన ఒకప్పుడు అదే గుడి కట్టింది, గుడిలేదు అది, దాన్ని ఏమంటే అది లారీ స్టాండ్. అది అక్కడ బొచ్చులో బజ్జీలు వేసుకుని, ముడ్డి మీద చిరిగిపోయిన ఎక్కర వేసుకుని ఆ లారీ దగ్గర బజ్జీలు అమ్ముకు బతికాడంట ఆయన. యేసు ప్రభు నమ్ముకుంటే అంత కోటేశ్వరం చేశాడయ్యా. ఆయన గుళ్ళకి వస్తాడు, కిందే కూర్చోడయ్యా. నెలకి వెళ్తే 3,000 లక్షల రూపాయలు దర్శనం వేస్తాడయ్యా. రోజు ఉడుస్తాడయ్యా, రోజు కడుగుతాడయ్యా, అంత శుద్ధి చేస్తాడయ్యా, క్లీన్ చేస్తాడయ్యా. ఏంటి తగ్గింపు అంటే అతను పరిపూర్ణ సమర్పణయ్యా. నిజంగా మారాడయ్యా, నిజంగా మారాడయ్యా. అధికారాన్ని ఆశపడ్డాయ్యా, హోదాని ఆశపడ్డయ్యా, స్టేటస్ని ఆశపడ్డయ్యా. తగ్గించుకుని అందరి పరిచర్య చేస్తూ ఉంటాడు. అంత పరిచర్య, అది పరిచర్య అంటే. అందుకే తింటా బోలినటువంటి ఆయన అన్ని కోట్లకు వారసు అయిపోయాడండి. కారణం ఏంటంటే నిజాయితీ, నీతి, సమర్పణ, యథార్థత జీవితం కలిగి యేసుక్రీస్తు మందిరంలో పరిచయం చేస్తూ పరిచర్యగా ఉంటే, పరిచయం చేస్తూ ఉంటే, పరిచయం చేస్తున్నందువల్ల నా దేవుడు ఆ కుటుంబాన్ని బహుగా దీవించి వర్ధన చేసిన కారణం ఏంటంటే సమర్పణ కలిగి దేవుని సన్నిధిలో నిజమైన పరిచర్య చేస్తున్నాడు. ఈ బాబురావు గారు ఇక ఉన్నాడంటే కారణం తెలుసండి. నేను భగత్ సింగ్ గారికి పరిచయం చేశా. ఒళ్ళొద్దేవాడిని, భోజనం పెట్టాడు, స్నానం చేయించాను, ఇల్లంతా ఉడిచేవాడిని. ఉదయం సాయంకాలం దాకా మందిరం అంతా ఉడిచి పరిచయం చేసి చాపలేసి కడిగి ఆయన స్నానం చేయించి భోజనం తీపిచ్చి బట్టలేసి కాళ్ళొత్తి ఏళ్ళొత్తి రోజంతా తెల్లారు కూర్చుని విసిరి కండపోతే కాళ్ళు ఒక్కుతూ ఉండి దేవుని సాకుడికి పరిచయం చేశాను. అందుకే ఈ స్థాయిలో ఉన్నా నేను. పరిచారకుడిగా ఉండి తగ్గించుకొని లోబడి సమర్పణ కలిగి ఉన్నందువల్ల నా దేవుడు నన్ను ఎంతకు హెచ్చించాడండి. అంటే దేవుని సన్నిధిలో పరిచయం చేసేవాళ్ళు బిళ్ళ ప్రాజాలు ఉండకూడదు. పరిచారికుడు బిళ్ళ ప్రాజాలకు ఉంటా ఇల్ల. దేవుని కలిగి ఉండాలి, నువ్వు దేవుని కలిగి ఉండాలి, వాక్యంలో ఉండాలి, సమర్పణ కలిగిన వాడిగా ఉండాలి. ఎవరు పరిపూర్ణ సమర్పణ కలిగి ఉంటారో వారు పరిచారక అంతస్తులో వర్ధులతో ఉంటారు. వారు ఎక్కడ వస్తారంటే సహోదరి అంతస్తులో నుంచి పరిచారికుల అంతస్తులకు వస్తారు. అక్కడ వర్ధులతో ఉంటారు. ఎలా అంటే ఒకటేమో ఎన్నుకోబడ్డాడు, రెండేమో సమర్పణ కలిగిన వాడుగా ఉన్నాడు, మూడేమో తన్ను తాను ప్రతిరోజు తగ్గించుకుంటూ ఉన్నాడు. ఈ 3 జరగాల జీవితంలో. దేవుని సన్నిధిలో పరిచయం చెయ్యాలంటే నువ్వేందో హీరో అనుకుని నేను పాస్టర్ గారిని కదా నేను అనుకోకూడదు. పరిచయం చేసేవాడు తగ్గించుకోవాలి. ఎప్పుడు అన్ని రంగాలు తగ్గింపు ఉండాలి. నీకు అసిస్టెంట్ ఉండకూడదు, అసిస్టెంట్లు ఉంటాకు వీళ్ళ. నువ్వే చెయ్యాలంటే నీకేమంటే ఎన్నుకోబడాలి, సమర్పణ ఉండాలి, తగ్గింపు జీవితం ఉండాలి. యేసయ్య అన్నాడు పరలోక రాజ్యంలో ఎవడైనా గొప్పవాడు కావాలంటే తన్ను తాను తగ్గించుకోవాలయ్యా. ఎలా అంటే నేనయ్యా యేసు ప్రభుని దేవుణ్ణి, నేను పేతురు నీ కాళ్ళు కడుగుతున్నాను, నేను నీ పరిచయం చేస్తున్నాను. నేను ఏమంట యేసు ప్రభులు వారు శిష్యుల పాదాలు కడుగుతున్నాడు, పరిచర్య చేస్తున్నాడు. అనేక స్థలాల్లో యేసు ప్రభులు వారు పరిచయం చేశాడండి. నీవు నిజమైన పరిచారిక ఉండాలి. నీ పరిచర్యలో అహం ఉండకూడదు. అన్ని విషయాల్లో తగ్గించుకోవాలి నువ్వు. నీ తనువు, మనస్సు, ఆత్మ, శరీరం మొత్తం నింద రహితంగా ఉండాలి. పరిపూర్ణ విశ్వాసిగా ఉండాలి. అప్పుడు నీవు పరిచర్య ధర్మము జరిగిస్తే నీ సంఘాభివృద్ధి కలుగునుగాక, నీ సంఘము క్షేమగుండునుగాక, నీ కుటుంబాలు క్షేమంగా ఉండును గాక, నీ పరిచర్య వల్ల కుటుంబాలు బహుగా దీవించబడును గాక, నీ బిడ్డలు దీవించ
1:8. కొలస్సీ 1:8 చదువుదాం. అతడు మా విషయములు నమ్మకమైన అతడు మా విషయములో నమ్మకమైన క్రీస్తు పరిచారికుడు. నమ్మకస్తుడు ఆయన. అంటే పరిచారికుల్లో 5వది ఏంటంట? నమ్మకస్తులుగా ఉండాలి. ఎవరికి నమ్మకస్తులుగా? యేసుక్రీస్తు ప్రభుకు నమ్మకస్తులుగా. యేసు ప్రభు వారి దగ్గర నమ్మక పరిచయం జరిగించాలి. నమ్మకస్తులుగా ఉండాలి. నమ్మకంగా ఉండాలి. అతడు మా విషయంలో క్రీస్తు పరిచారికుడు. అతడు ఆత్మయందలి మీ ప్రేమను మాకు తెలిపాడయ్యా. ఆయన నమ్మకంగా ఉన్నాడయ్యా. యేసేంటో తెలియదు మాకయ్యా. యేసు ప్రభు ఎవరో మాకు తెలియని సమయంలో అయ్యా యేసు ప్రభు అంటే ఎవరో, ఆయన ప్రేమ ఏంటో, ఆయన శ్రమ ఏంటో, ఆయన మరణం ఏంటో, ఆయన పునరుద్ధానం ఏంటో, ఆయన రాకడేంటో మాకు ఆయన ద్వారా మాకు తెలిసిందయ్యా. ఆయన పరిచర్యలోనే, ఆయన పరిచర్య ద్వారా నమ్మకమైన పరిచారికుడిగా ఉండి నమ్మకమైన పరిచర్య ధర్మము జరిగించిన కారణము చేత మేమందరం అయ్యా పరిపూర్ణంగా మార్చబడ్డామయ్యా. అంటే పరిచారికుడు ఎలా ఉండాలంటే నమ్మకస్తుడుగా ఉండాలి. నమ్మకస్తులుగా ఉండాలి. అప్పుడు వాడు పరిచారిక అంతస్తుల నుంచి మరొక అంతస్తులకి ప్రమోషన్ చేయబడతాడు. ఇప్పుడు ఇక్కడ నుంచి సహోదర అంతస్తులో నుంచి ప్రమోషన్ వచ్చి ఎక్కడికి వచ్చాడంట? అప్రమకస్తులుగా ఉండి అన్యాయస్తులుగా ఉండి జీవిస్తే సంఘ పరిచర్య అనగా సహోదరి అన్ని అంతస్తులో సరైన పరిచర్య జరగదు. జరగాలంటే నీవు అన్ని విషయంలో నమ్మకస్తులుగా ఉండాలి. అది పరిచర్య అంతస్తు. సహోదరి అంతస్తులో నుంచి పరిచర్య అంతస్తులకి ప్రమోట్ చేయబడ్డావు. ఇక్కడ నువ్వేం చేయాలంటే అన్ని విషయాల్లో ఒకటేమో ఎన్నుకోబడాలి, రెండేమో సమర్పణ కలిగి ఉండాలి, 3 తగ్గించుకోవాలి, 4 దాసులుగా ఉండాలి, 5 నమ్మకస్తులుగా ఉండి జీవిస్తే ఇక్కడ నమ్మకస్తుగా ఉండి కొనసాగితే నా దేవుడు నేను హెచ్చించను గాక. ప్రార్థన. మిగిలిన భాగాన్ని వచ్చే వారం ధ్యానం చేద్దాం. ఒక్క నిమిషం మోకరించండి. ఒక్క నిమిషం మోకరించండి. ఒక్క నిమిషం మోకరించండి. ఒక్క నిమిషం మోకలేయండి. ప్రార్థనలో ఉందాం. ఒక్క నిమిషం ప్రార్థనలో ఉన్నాం.